ఒట్టు పెట్టుకున్నారు, ఓట్లు దొబ్బినరు, ఓట్లకు ముందేమో బట్టెబాజు ముచ్చట్లు చెప్పినరు, ఇప్పుడు దోకెబాజు పనులు చేస్తున్నారు. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు ఏమయ్యా రాహుల్ గాంధీ, నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్, ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ చచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పజెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిది పనులు దోముతున్నాడో అని అడుగుతున్నా. నేను ఎక్కడున్నాడు? రైతులు కల్లాల కాడ అవస్థల్లో ఉంటే ఇలా మక్కలు నిన్న తిరిగిన నేను జనగామల యశ్వంతాపూర్ పోయినా, పర్కాళ్ళ ఊకలు పోయినా, నర్సంపేట మార్కెట్ యార్డుకు పోయినా రైతులు కళ్ళకెళ్ళి రక్తం గారే పరిస్థితి ఉన్నది. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్ళ రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? ఇంత దారుణంగా వంచొచ్చా? అన్నం తినే కంచంలో ఈరోజు మన్ను పోయొచ్చా అని నేను అడుగుతున్నా. దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులారా? నానా గడ్డి తింటారా ఓట్ల కోసం? అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది అని చెప్పిండు కేసీఆర్ గారు. వీళ్ళు దబ్బన దౌర్భాగ్యులు మళ్ళీ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. చెప్తే ఏమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి? ఒకసారి ఆయన మాటలనే మీరు చూడండి. ఏమన్నాడు? మేమేమన్నా అవలగాళ్ళమా, దివానగాళ్ళమా అని మాట్లాడిండు. ఒకసారి అది పెట్టండి. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాళ్ళమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతు బంధు నాపిన దివానాగాడు ఎవడు? రైతు బంధు నాపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే, దివానగాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? ఎవడు? వినబడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకెబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కానా కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగే. ఇక్కడ దాకా వచ్చింది. ఎన్ని ఎకరాల పొలం ఉంది నీకు? వరి ఉన్నది. కొన్నారా వరి? మొక్కలు తీసుకునే వాళ్ళు వచ్చారు. మీ పేరేందమ్మా? అందరూ ఒకటే. మీకు 2 ఎకరాలు. సో అన్ని తెచ్చి ఈయన పెట్టి రేపు ఎన్ని రోజులు వచ్చి? నెల దాటింది. 30 రోజులు. ఆఫీసర్లు ఏం చెప్తున్నారు? వాళ్ళు తెలిసిన వాళ్ళకు బైరో చేస్తాం సార్, వాళ్ళు వెళ్ళగొడతారు. మీకు చిట్టులు వచ్చినాయి, మీ డేట్ వచ్చినప్పుడే పంపిస్తాం, మీ ద్వారా మేము చేయం కాటని మా దగ్గర అసలే. రైతు బంధు ఏమైనా పడ్డదా? రైతు బంధు పడలేదు. కౌలు చేసి మీది కౌలు? మీది మీ పొలమేనా? మీ సొంతమే. ఇంతవరకు రైతు బంధు పడలేదు. కష్టపడి మక్కలు పండిస్తే కొంటలేదు. ఎవరన్నా ఏమైనా పట్టించుకుంటున్నారు? అసలు ఇక్కడ సంచులు ఇచ్చిండ్రా మీకు? ఒక్కొక్క సంచి ఎంత? 25 రూపాయలు, 30 రూపాయలు. శుద్ధులు కూడా మీదే. కనీసం మంచిలో సోలేదు ఉన్నాయి. కనీసం మొన్న లొల్లి పెడతారు, ధర్నా చేస్తారు. మరి ఇవ్వాలన్నా కనీసం చెప్తుర్రా? ఎప్పుడు కొంటాము, ఏంది, ఎన్ని రూపాయలు ఇస్తాము? బయట ఎంత? బయట 1800. ప్రభుత్వం కొంటే 2460 ఇవ్వాలి. మీరు ఇక్కడ పెట్టి వాళ్ళేమో కొట్టలేదు. మరి ఏం చేద్దాం? మేము కేసీఆర్ సార్ పంపించండి, మమ్మల్ని అందరినీ పంపించి మీకు ఒకటే మాట చెప్పమన్నాడు, ధైర్యంగా ఉండి ప్రభుత్వంతోనే కొనిపిస్తాం. బరాబర్ వాని గల్లబట్టి గుంజి బజార్లో గుంజి అయినా సరే కొనిపిస్తాం, ఇచ్చిపెట్టాం. మీరు ధైర్యంగా ఉండుర్రి. 4 రోజులైంది, వాన పడితే మొత్తం బూజు పడుతుంది. మొత్తం 5 బస్తాలు ఇంటికాడ ఉన్నాయి సార్.
అట్లా కూడా అయిందా? అట్లా పదాలు వచ్చి నెల కుప్పలు కింద పదాలు వచ్చిన కిరాయి కిరాయి తెచ్చి ట్రాక్టర్లు వచ్చి ఇక్కడ పోసినాం సార్. మీరు కాదు బయటికి లారీకి పిండి బస్సులు ఒక్క బస్సు మా బాబు కరెంటు అక్కడ లగ్గలు పడి 4 ఎకరాలు కాలింది సార్. మా బాబు పని పోతే మళ్ళీ వచ్చినప్పుడు బాయిలు చేస్తారు. ఆ బాయిలోకి వచ్చి పడనుంటే మాకు వచ్చి చెప్పలేదు. ఇంకా మొన్ననే ఎకరానికి ఎంత వండించారు? మొక్కలు ఎంత వండింది? ఇంకా నీళ్ళు లేవు సార్. పొద్దుగా తెల్లదాకా నీళ్ళు వెళ్తలేవు. ఎంత వండింది? ఒక 30 బస్తాలు 40 బస్తాలు అట్లా వెళ్ళినాయి సార్. 30-40 బస్తాలు. మరి ప్రభుత్వం 25 బస్తాలే కొంటా అంటుంది, తెలిసిందా మీకు? తెలిసింది సార్. మరి ఏం చేయాలి? మరి ఉన్నదే పంపిస్తాం సార్. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లుండే? అప్పుడు కొన్నారా మొత్తం? అన్ని కొన్నారు సార్. అంటే ఫ్రీ ఉండి రైతు బంధు వచ్చింది అప్పుడు కొన్నారా? అప్పుడు మొక్కలు కొన్నారు మొత్తం కొన్నారా? ఇప్పుడు మనం అడిగేది కూడా కదే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లయితే ఎకరానికి 40 వండిస్తే 40, 30 వండిస్తే 30, ఏం కండిషన్ లేకుండా సీలింగ్ లేకుండా ఎట్లయితే కొన్నామో మీరు ఎట్లే కొనాలని అడుగుతున్నాం. మరి మేము మీ అందరి తరపున మీకోసం కొట్లాడుతందుకు వచ్చినాం. ఇక సుదర్శన్ రెడ్డి సార్ గతంలో ఎమ్మెల్యే ఉండే మీకు ఎరికే, అందుకే వచ్చిండా. ఇప్పుడు కూడా కొట్లాడుతుండు సారు, రేపు కూడా కొట్లాడతాడు. వీళ్ళు ఏం చేసిరంటే మొత్తం ఎక్కడికక్కడ దోసుకుంటున్నారు. దళారులతో కుమ్మక్కైంది, మిల్లర్లతో కుమ్మక్కైంది, బయట ధాన్యం వీళ్ళు మక్కలు కొంటే వాళ్ళు ఉంటారు కదా వ్యాపారులు, వాళ్ళతో కుమ్మక్కై కమిషన్లు తీసుకొని మీ కాడ వాళ్ళు బతుకుదేరు మీకు ఆగం చేసి వాళ్ళకి పైసలు పెట్టేట్టు వీళ్ళకి కమిషన్లు ముట్టేటట్టు ఆలోచన చేస్తాను. అందుకే రేపు వరంగల్లో పెద్ద ధర్నా పెట్టి గడబడి చేసి ప్రభుత్వాన్ని ఆగం చేసి అయినా సరే మీకు మక్కలు కొనిపించేందుకు ప్రయత్నం చేస్తుంది. ధైర్యంగా ఉండుండ్రి. బోర్డు పెట్టినట్ట బయట 1,30,000 సంచులు నిండిపోయింది నర్సంపేట మార్కెట్ లా, ఎవరు రావద్దని బోర్డు పెట్టినట్టు. మార్కెట్ బంద్. ఒక ఎకరానికి మక్కలు పండించడానికి ఎంత అయింది మీకు? పెట్టుబడి ఎంత అయింది? మరి ఇప్పుడు అవన్నీ వస్తాయి. వీళ్ళ పరిస్థితి చూస్తుంటే సంచులు మీరే కొనుక్కోవాలి, సంచులు మీరే తెచ్చుకోవాలి, మంచిలు మీరే తెచ్చుకోవాలి, మొత్తం వెయిటింగ్ ఛార్జీలు మీరే, ట్రాక్టర్ కిరాయి మీరే, మొత్తం మీరు చేసి వాళ్ళకు తీసుకోవాల్సిన డాక్టర్ మీ ఏకిల్ మీకు కాంట చెప్పి ఏపీసీ కాటకేసి అక్కడ అప్పచెప్పాలి. ఏం చేస్తాం? మీ ఏకిల్ వస్తలేవు అని చెప్తారు. 2 రోజులు పైసలు కట్ చేస్తామని అట్లనే కొనుక్కొని రైతులు పరిస్థితి మీకు ఒకటే చెప్తానికి వచ్చినమ్మా, మీ తరఫున మేము కొట్లాడతాం. రేపు వరంగల్ పెద్ద గడబడి పెట్టినాము. ప్రభుత్వానికి ఏంటంటే మేము సురుకులు అంటిస్తే తప్ప వాళ్ళు కదులుతలేరు. మీరు ధైర్యంగా ఉండు. కేసీఆర్ సార్ పంపించిండు, మాకేం చెప్పిండంటే బాగా గడబడి చేయాలి. 4 ఏళ్ల కిందట వరంగల్కు రాహుల్ గాంధీ గారు వచ్చి ఏం చెప్పిండు? ప్రతి పంటకు బోనస్ ఇస్తా, అందరికి 15,000 రైతు బంద్ వేస్తా, 2 లక్షలు రుణం మాఫీ చేస్తా, కౌలు రైతులకు ఇస్తా పైసలు, ఇన్ని కథలు చెప్పిండు. రేపు 4 ఏళ్ళు నిండుతుంది కరెక్ట్గా ఆయన చెప్పిన కథలని. అందుకే రేపు నిలదీస్తానికి ప్రభుత్వానికి గల్లబట్టడానికే వచ్చినాం. మీరు ధైర్యంగా ఉండరు, అంతే. ధైర్యంగా ఉండరు. మీకోసం మేము కొట్లాడతాం. ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, ఇంకో 3 ఏళ్ళకు ఉన్నది ఎలక్షన్. మాకు ఇప్పుడు ఏం తొందర లేదు. మీరు కూడా కాకపోతే గట్టిగా ఉండు. ఎవరైనా అధికారి వచ్చినా, అది కాంగ్రెస్ పార్టీ వచ్చినా అడుగురి, ఏమాయిరాబాయ్ మరి ఇన్ని మాటలు చెప్తుంది, ఏం సంగతి, కనీసం కొంటని కూడా కొంటలేరు, ఇట్లా అయితే ఎట్లా అని చెప్పి గట్టిగా అడుగురి, అంతే. అర్థమైందా? ధైర్యంగా ఉండి బేజారు. 620 టోకెన్స్ ఇచ్చి 620 కుప్పలు ఇప్పుడు స్టాక్ ఉన్నాయి. ఇప్పటి వరకు 150-160 నడుస్తాం, సీరియల్ నడుస్తాం పంటలకు సంబంధించి. ఇంకా 500 మంది కావాలి. గోదాముల కాడికి పోవాలంటే ట్రాన్స్పోర్ట్ రైతే భరించి గోదాం దగ్గర పోతే రెడీగా పెట్టాలి. 25 రోజులు అధికారులు అంటే ఏం చెప్తున్నారు? ఎప్పుడు దొరుకుతారు, ఎప్పుడు కొంటారు?